హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనీ నూక్. మనకి ఇంకా 3-4 రోజుల్లో దీపావళి వచ్చేస్తుంది. దీపావళి అనగానే మనకి ఏమేమి గుర్తొస్తాయి? క్రాకర్స్ గుర్తొస్తాయి, టపాకాయలు. తర్వాత రిలేటివ్స్ని, ఫ్రెండ్స్ని కలుస్తుంటాము, స్వీట్స్, ఫుడ్, మంచి ఫుడ్ తింటూ ఉంటాం. వీటన్నిటితో పాటు మనకు ఖచ్చితంగా బంగారం కూడా గుర్తొస్తుంది. ఎందుకు అంటే ధన్తేరస్ రోజు బంగారం కొంటాము, ఆర్ ఇఫ్ నాట్ మనకు ఆల్రెడీ ఉన్న బంగారాన్ని మనం దీపావళి ఫెస్టివల్ రోజు వేసుకుంటాము. సో బంగారం అనేది కూడా మనకు ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఈరోజు వీడియోలో మనము అసలు బంగారం అనేది గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షనా కాదా, ఒకవేళ మనం బంగారం ఇన్వెస్ట్మెంట్ కింద కొనదలుచుకుంటే ఎలా కొనుక్కోవాలి అనేది చూద్దాము. బేసిక్గా మనం బంగారాన్ని 6 టైప్స్లో కొనుక్కోవచ్చు. ఫస్ట్ది మనం ఎక్కువగా కొనుక్కునేది జ్యువెలరీ ఫామ్లో కొనుక్కోవచ్చు. లేదు అంటే మీరు గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బార్స్ ఇట్లాంటివి కొనుక్కోవచ్చు. అట్లానే ఈటీఎఫ్స్ అని ఉంటాయి, స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతాయి, గోల్డ్ ఈటీఎఫ్స్ అలా కొనుక్కోవచ్చు. లేదా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆర్ డిజిటల్ గోల్డ్ అనేది ఉంటుంది, మీరు పేటిఎం వీటిలో మీరు కొనుక్కోవచ్చు. ఈ 5 కాకుండా మనకు అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తున్న సోవరెన్ గోల్డ్ బాండ్ అనేది ఉంది. ఇప్పుడు అది ప్రజెంట్ ఓపెన్గా కూడా ఉంది, లాస్ట్ వీక్లో. మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా ఓపెన్ అవుతుంది. సో దాని ద్వారా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. మరి 6 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏది మనకి బెస్ట్ ఆప్షన్, ఎందులో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్గా చూద్దాము. దానిలోకి వెళ్ళబోయే ముందు అసలు ఫస్ట్ మనందరం కూడా గోల్డ్ అంటే సెక్యూరిటీ, గోల్డ్ అంటే ఓకే మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని అనుకుంటాం కదా, అలా ఎందుకు అనుకుంటాము అనేది చూద్దాము. అసలు మనం గోల్డ్ని ఎందుకు అంత నమ్ముతాం, గోల్డ్ ఉంటే ఎందుకు సేఫ్గా ఫీల్ అవుతాము అంటే, హిస్టారికల్గా కూడా గోల్డ్ అనేది మనకి యాజ్ అ కరెన్సీగా యూజ్ చేసాము ఫస్ట్లో. తర్వాత మనకి ఉన్న కరెన్సీ ప్రింట్ అవ్వాలన్నా గోల్డ్ ఉంటేనే గవర్నమెంట్స్ కరెన్సీ ప్రింట్ చేసేది. సో అదొక గ్యారంటీ లాగా హ్యూమన్ సైకాలజీలో పడిపోయింది, గోల్డ్ ఈజ్ అ గ్యారంటీ అన్నట్టు. అందుకనే మనం గోల్డ్ని సేఫ్గా ఫీల్ అవుతాము. మనకి ఏమన్నా ప్రాబ్లం వచ్చినా మనం గోల్డ్ యూజ్ చేసుకోవచ్చు అనేది, రైట్. ఇంకా సెకండ్ రీజన్ వచ్చేసరికి ఇండియాలో చూస్తే కల్చరల్గా గోల్డ్ ఉంటే ప్రాస్పెరిటీకి సింబల్. ఓకే అంత బాగుంది, గోల్డ్ని అందరం లైక్ చేస్తాం కూడా. అందుకని కూడా ఇండియాలో మనం గోల్డ్ ఎక్కువ పర్చేస్ చేస్తాం. ఎంత ఎక్కువ పర్చేస్ చేస్తామంటే ఇండియాలో గవర్నమెంట్ దగ్గర కాదు, ఓన్లీ మన పీపుల్ దగ్గర ఉన్న గోల్డ్ మొత్తం కలిపితే వరల్డ్లో గోల్డ్లోనే 11% ఉంది, అంత ఎక్కువ లైక్ చేస్తాం. ఇది సెకండ్ రీజన్. అండ్ థర్డ్ రీజన్ ఏంటి అంటే, మొన్నటి వరకు కూడా బ్యాంకింగ్ ఇవన్నీ ఇంత యాక్సెసిబిలిటీ పెరగక ముందు అందరూ కామన్గా ఇన్వెస్ట్ చేయగలిగిన ఐటమ్ గోల్డే. సో ఇందుకు కూడా ఇండియాలో గోల్డ్ అనేది ఫేమస్. సో ఈ 3 రీజన్స్ వల్ల మనం గోల్డ్ని యాజ్ ఎ సేఫ్టీ కింద నమ్ముతాము. ఇప్పుడు మనం గోల్డ్ యాజ్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ అసలు కరెక్టా కాదా, దాని రిటర్న్స్ ఎట్లా ఉన్నాయి, దాని యూజెస్ ఏంటి యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్ అనేది చూద్దాము. గోల్డ్ని యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్ కింద చూస్తే కనుక దాని మెయిన్ యూజ్ ఏంటి అంటే, అది మనకి ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం నుంచి మనం ప్రొటెక్ట్ చేస్తుంది. సెకండ్ రీజన్, స్టాక్ మార్కెట్లో కానీ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే కనుక స్టాక్ మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. సో దాని నుంచి ప్రొటెక్షన్ కింద కూడా మీరు మీ పోర్ట్ఫోలియోలో కొంచెం గోల్డ్ పెట్టుకోవాలి. ఫస్ట్ది ఇన్ఫ్లేషన్ నుంచి ఎట్లా ప్రొటెక్ట్ చేస్తుంది అంటే, ఇప్పుడు మనకి ఎవ్రీ ఇయర్ మనం కొనే అన్ని వస్తువుల ప్రైస్ పెరుగుతుంది, అట్లానే గోల్డ్ ప్రైస్ కూడా పెరుగుతుంది. సో మీరు గోల్డ్ స్టోర్ చేస్తే కనుక 10 years తర్వాత కూడా మీ దగ్గర ఈక్వల్ వాల్యూ అనేది మీ దగ్గర ఉంటుంది. అట్లా గోల్డ్ వల్ల మీకు ఇన్ఫ్లేషన్ నుంచి మీరు ప్రొటెక్ట్ అవుతారు. ఇంకా సెకండ్, విత్ రెస్పెక్ట్ టు స్టాక్ మార్కెట్ చూస్తే, మీరు కనుక స్క్రీన్ మీద ఉన్న గ్రాఫ్ చూస్తున్నట్లయితే కనుక స్టాక్ మార్కెట్ రైజ్ అవుతున్నప్పుడు గోల్డ్ యాక్చువల్లీ తగ్గుతుంది, అదే స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు గోల్డ్ పెరుగుతుంది. సో వీటి రెండింటికి ఆల్మోస్ట్ ఆపోజిట్ రిలేషన్ ఉంది. సో మీరు కనుక కొంచెం గోల్డ్ మీ దగ్గర పెట్టుకుంటే, ఒకవేళ స్టాక్ మార్కెట్ పడిపోయినా అప్పుడు మీకు సడన్గా ఏమైనా మనీ అవసరాలు వస్తే మీ దగ్గర ఉన్న గోల్డ్ని అమ్మేసి మీరు దాన్ని అవసరాలను తీర్చుకోవచ్చు. లో ప్రైస్లో స్టాక్స్ అమ్మి నష్టపోవాల్సిన అవసరం ఉండదు. సో యాజ్ ఎ ఓవరాల్ ప్రాపర్టీస్ కానీ మీ అసెట్స్ అన్నీ ఉంటాయి కదా, రియల్ ఎస్టేట్లో పెడతారు, స్టాక్స్లో పెడతారు, ఇట్లా డిఫరెంట్ వాటిలో. అలాగే గోల్డ్లో కూడా ఒక 5 to 10% మీ ఏజ్ని బట్టి, మీకున్న రిస్క్ ప్రొఫైల్ని బట్టి పెట్టుకోవడం అనేది బెటర్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు. లాస్ట్ 20 years మనం చూస్తే కనుక ఆన్ అన్ యావరేజ్ గోల్డ్ 12.7% రిటర్న్ ఇచ్చింది, విచ్ ఇస్ వెరీ గుడ్ రిటర్న్. సో ఇప్పుడు మనం ఇందాక అనుకున్న 6 డిఫరెంట్ ఆప్షన్స్ ఎట్లా ఉన్నాయి, ఒకదాంతో ఒకటి కంపేర్ చేస్తే ఏంటి అనేది చూద్దాము. దానికి ముందు క్విక్గా ఈచ్ ఆప్షన్ గురించి డిస్క్రిప్షన్ ఇస్తాను నేను. సో మనం అనుకున్న 6లో ఫస్ట్ ఆప్షన్ జ్యువెలరీ. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్, జ్యువెలరీ మనం కొనుక్కుంటాము, ఏమైనా అవసరమైనప్పుడు వాటిని సెల్ చేస్తే కనుక మనకి మనీ వస్తుంది, దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో కొంటాము. కానీ
జ్యువెలరీ కొనటం అనేది గోల్డ్లో ఇన్వెస్ట్ చేయటం కాదు. అది అసలు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కాదు. ఎందుకు అంటే మీరు జ్యువెలరీ కొన్న మూమెంట్ దాని వాల్యూ ఆల్మోస్ట్ 20-30% పడిపోతుంది. మేకింగ్ ఛార్జెస్ కానీ జిఎస్టీ కానీ ఇవన్నీ మీరు కడతారు, రైట్? ఈ లాసెస్ అన్నీ ఉంటాయి కాబట్టి అది యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్ మీరు కొనుక్కోవద్దు. గోల్డ్ జ్యువెలరీ ఎంజాయ్ చేసుకోవడానికి కొనుక్కోండి. మనం కార్ కొనుక్కున్నట్టు, బట్టలు కొనుక్కున్నట్టు అవన్నీ ఖర్చులే కదా. అలాగే గోల్డ్ జ్యువెలరీ కొనటం కూడా ఖర్చే. మీరు జ్యువెలరీ కనుక 1,00,000 రూపాయలు పెట్టి కొంటే ఆల్మోస్ట్ అందులో 20,000 మీకు మళ్ళీ తిరిగి రాదు. మినిమం 20,000 తిరిగి రాదు. మ్యాక్సిమం మీకు 80,000 తిరిగి వస్తుంది. అట్లా అనుకొని మీరు ఎంజాయ్ చేసుకోవడానికి కొనుక్కుంటే దట్ ఈజ్ ఓకే. ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా నేను తర్వాత అన్నిటితో కంపేర్ చేస్తున్నప్పుడు కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను. సో ఫస్ట్ది గోల్డ్ జ్యువెలరీ మనం జ్యువెలరీ ఎంజాయ్ చేసుకోవడం కోసం కొనాలి, బట్ ఇన్వెస్ట్మెంట్ కోసం మాత్రం మీరు కొనద్దు. మరి ఇన్వెస్ట్మెంట్ కోసం ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయంటే నెక్స్ట్ 5 చూద్దాం. సెకండ్ ఆప్షన్ ఏంటంటే గోల్డ్ కాయిన్స్ కానీ గోల్డ్ బార్స్ కానీ కొనుక్కోవడం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక గోల్డ్ కాయిన్ ఫామ్లో బార్ ఫామ్లో కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవచ్చు. చాలా బ్యాంక్స్ అట్లానే చాలా జ్యువెలర్స్, కళ్యాణ్ జ్యువెలర్స్, తనిష్క్ జ్యువెలర్స్, ఇట్లా చాలా జ్యువెలరీ షాప్స్ వాళ్ళు కూడా ఈ కాయిన్స్ని అమ్ముతున్నారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక తనిష్కో, కళ్యాణో లేదా బ్యాంక్స్లో ఎస్బీఐ ఇట్లాంటి బ్యాంక్స్ అమ్మినప్పుడు మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు. నెక్స్ట్ టాపిక్ వెళ్ళబోయే ముందు నేను మన మనీ నూక్ ఛానల్లో వీక్లీ అప్డేట్స్ వీడియోస్ ఎట్లా ఇస్తున్నానో అలాగే నేను డైలీ పోస్ట్ కూడా నా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ అండ్ లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. డైలీ డిఫరెంట్ టాపిక్స్ గురించి రాస్తూ ఉంటాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాటికి సబ్స్క్రైబ్ చేయండి. లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. ఇంకా థర్డ్ ఏంటి అంటే మనకి డిజిటల్ గోల్డ్. ఇప్పుడు కొత్తగా పేటిఎం, అట్లానే అప్స్టాక్స్, కువేరా, గ్రో ఇట్లా డిఫరెంట్ యాప్స్లో మీరు గోల్డ్ని డిజిటల్గా కొనొచ్చు. సో లెట్స్ సే మీరు ఇప్పుడు 1 గ్రామ్ కొన్నారనుకోండి, మీ పేరు మీద 1 గ్రామ్ వాళ్ళు స్టోర్ చేస్తారు. మీకు ఫిజికల్గా ఏం తెచ్చివ్వరు వాటిని, బట్ డిజిటల్గా మీకు ఒక సర్టిఫికేట్ లాగా మీ అకౌంట్లో అక్కడ ఉంటుంది. మీకు 1 గ్రామ్ గోల్డ్ ఉంది, 2 గ్రామ్స్ గోల్డ్ ఉంది, ఇట్లా ఉంటుంది. దీనిలో అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు 1 రూపీ ఉన్న మీ దగ్గర దాంతో ఎంత గోల్డ్ వస్తే అంత కొనుక్కోవచ్చు. ఇందాక గోల్డ్ బార్స్, గోల్డ్ కాయిన్స్లో మీకు మినిమం 1 గ్రామ్ పర్చేస్ చేయాలి, బట్ దీనిలో 1 రూపీ నుంచి అయినా మీరు చేసుకోవచ్చు. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి గోల్డ్ ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. సింపుల్గా చెప్పాలంటే ఇవి స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతాయి. సో ఇందులో ఏమవుతుంది అంటే మీరు 1 గ్రామ్ గోల్డ్ కొనాలి అనుకుంటే 1 యూనిట్ ఆఫ్ ఈటీఎఫ్ని కొంటారు. మినిమం 1 యూనిట్ పర్చేస్ చేయాలి. సో మీరు పర్చేస్ చేసినప్పుడు సేమ్ మీ పేరు మీద 1 గ్రామ్ గోల్డ్ వాళ్ళ సేఫ్లో రిజర్వ్ చేసుకుంటారు. మనకి ఒక ఈటీఎఫ్ ఇస్తారనమాట. ఇది రోజు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి మీకు నచ్చినప్పుడు మీరు అమ్మేసుకోవచ్చు, నచ్చినప్పుడు మీరు కొనుక్కోవచ్చు. బట్ ఆబ్వియస్లీ దీనికి కొన్ని ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ మనం డీటెయిల్గా చూద్దాం. ఇంకా నెక్స్ట్ ఆప్షన్, ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసరికి గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తాయంటే ఇందాక మనం అనుకున్న గోల్డ్ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అలాగే గోల్డ్ మైనింగ్ కంపెనీస్, గోల్డ్ రిలేటెడ్ ఏమైనా కంపెనీస్ ఉంటే వాటిల్లో కూడా కొంచెం ఇన్వెస్ట్ చేస్తాయి. మరి రెండింటికి తేడా ఏంటంటే తేడా పెద్ద ఏం లేదు. ఈటీఎఫ్ అంటే ప్యూర్ మీకు డైరెక్ట్గా 1 గ్రామ్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. గోల్డ్ మ్యూచువల్ ఫండ్ ఏంటంటే ఇట్లాంటి ఈటీఎఫ్స్ని కొని మేనేజ్ చేస్తూ ఉంటుంది. గోల్డ్ మైనింగ్ కంపెనీస్ ఇట్లాంటి వాటిలో కూడా మనీ పెడుతూ ఉంటుంది. ఫ్రాంక్లీ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ వల్ల పెద్ద అడ్వాంటేజెస్ ఏం లేదు, మీకు ఇంకా ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి. ఇంకా 6th అండ్ లాస్ట్ ఆప్షన్ వచ్చేసరికి సావరెన్ గోల్డ్ బాండ్. ఇది మనకి ఆర్బీఐ ఇష్యూ చేస్తుంది. అగైన్ దీనిలో కూడా మినిమం ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 1 గ్రామ్. సో మీరు కొనాలి అనుకుంటే 1 గ్రామ్ అంటే 1 యూనిట్ ఆఫ్ సావరెన్ గోల్డ్ బాండ్, ఎస్జీబీ అంటారు, కొనుక్కోవచ్చు. ఇది మల్టిపుల్ టైమ్స్ ఇన్ ఎ ఇయర్ ఆర్బీఐ రిలీజ్ చేస్తూ ఉంటుంది, మీరు అప్పుడు పర్చేస్ చేసుకోవచ్చు. ఉన్న 6 ఆప్షన్స్లో దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకు అనేది క్యాలిక్యులేషన్స్ పరంగా మనం తర్వాత స్లైడ్స్లో చూస్తాము. బట్ మెయిన్ ఫీచర్స్ ఏంటి అంటే ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద మీరు జిఎస్టీ కట్టక్కర్లేదు, దీని మీద మీరు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఆన్ టాప్ ఎవ్రీ ఇయర్ 2.5% ఇంట్రెస్ట్ మీకు ఆర్బీఐ రివర్స్లో ఇస్తుంది. అండ్ ఇంకా చెప్పాలి అంటే మీరు దీనికి హోల్డింగ్ పీరియడ్ మాత్రం 5 to 8 years. 8 years కంప్లీట్ పీరియడ్, బట్ మీరు 5 years తర్వాత ఎప్పుడైనా అమ్మేసుకోవచ్చు. మీకు ట్యాక్స్ బెనిఫిట్స్ 5 years నుంచి వస్తూ ఉంటాయి. కాదు నేను ముందే అమ్మేసుకోవాలి అనుకుంటున్నా అంటే మీరు దీన్ని కూడా స్టాక్ మార్కెట్లో అమ్మచ్చు, బట్ అట్లా అమ్మితే మీకు ట్యాక్స్ బెనిఫిట్ అనేది రాదు. సో అప్పుడు దీనిలో పెట్టినా వేరే దానిలో పెట్టినా ఈటీఎఫ్ దానిలో పెట్టినా ఒకటే అవుతుంది. సో ఇవి ఈ ఎస్జీబీ సావరెన్ గోల్డ్ బాండ్లో బెనిఫిట్స్. ఇప్పుడు మనం ఆరిట్లో
మనం కనుక ఒకే పాయింట్లో ఇన్వెస్ట్ చేస్తే వాటి మధ్య రిటర్న్స్ ఎట్లా ఉన్నాయి, ఎందుకు ఆ రిటర్న్స్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి అనేది స్క్రీన్లో చూద్దాము. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే కనుక మనకు ఉన్న 6 ఆప్షన్స్ జ్యువెలరీ, గోల్డ్ కాయిన్స్, డిజిటల్ గోల్డ్ ETF, మ్యూచువల్ ఫండ్, సోవన్ గోల్డ్ బాండ్ ఇవన్నీ కంపేర్ చేస్తున్నాం. వీటిలో మనం 1 ఇయర్ ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్ ఎంత, 2 ఇయర్స్, 3 ఇయర్స్ అట్లా 8 ఇయర్స్ వరకు కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేస్తుంటే రిటర్న్స్ ఎంత అనేది ఈ టేబుల్లో డేటా ఉంది. నేను ఆన్ అన్ యావరేజ్ నార్మల్గా ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్ గోల్డ్ రేట్ ఉంటుంది కదా, అది లాస్ట్ 20 ఇయర్స్ యావరేజ్ తీసుకుంటే 12.77% పెరిగింది. దీంతో కంపేర్ చేస్తే ఇవెంత పెరిగినాయి అనేది మీరు చూడండి. మీరు చూస్తే కనుక ఎక్సెప్ట్ సోవన్ గోల్డ్ బాండ్ మిగిలినవన్నీ 8 ఇయర్స్కి వచ్చేసరికి దానికన్నా తక్కువే పెరిగినాయి. ఓకే, ఎందుకు అనేది మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాము. బట్ ఓవరాల్ మనకు చూస్తే అన్నిటిలోకి బెస్ట్ ఆప్షన్ 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్ ఏ పీరియడ్ తీసుకున్నా ఫస్ట్ బెస్ట్ సోవన్ గోల్డ్ బాండ్ కనిపిస్తుంది. ఆ తర్వాత చూస్తే కనుక ETFs సెకండ్ పొజిషన్లో, థర్డ్ పొజిషన్లో ఆల్మోస్ట్ ప్యారలల్గా టైం గడిచే కొద్దీ డిజిటల్ గోల్డ్, మ్యూచువల్ ఫండ్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గా అవుతున్నాయి. ఇంకా ఫోర్త్ ఆప్షన్ గోల్డ్ కాయిన్స్, లాస్ట్ ఆప్షన్ జ్యువెలరీ. ఇలా ఎందుకు సేమ్ గోల్డ్ మనం డిఫరెంట్ వాటిలో పెట్టినప్పుడు రిటర్న్స్ ఎందుకు డిఫరెంట్గా వస్తున్నాయి అనేది నెక్స్ట్ స్లైడ్లో ఇప్పుడు మనం చూద్దాం. మీరు ఈ స్లైడ్ చూస్తున్నట్లయితే కనుక మనం మనీని వీటిలో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అనేది చూద్దాం. లెట్స్ సే మనం 10,000 రూపీస్ పెట్టి జ్యువెలరీ కానీ కాయిన్స్ కానీ అన్నిట్లో 10,000 పెట్టామనుకుందాం. ఈ 10,000తో మనకి ప్యూర్ గోల్డ్ వస్తుంది, కానీ వాటితో పాటు ఎడిషనల్ కాస్ట్ కూడా ఉన్నాయి. ఆ ఎడిషనల్ కాస్ట్ ఏంటి మీరు చూస్తున్నట్లయితే కనుక పర్చేస్ చేసేటప్పుడు మనకి 2 టైప్స్ ఆఫ్ ఎడిషనల్ కాస్ట్ ఉన్నాయి. మేకింగ్ కాస్ట్, GST. సో జ్యువెలరీలో ఈ 2 పడుతున్నాయి, కాయిన్స్లోనూ 2 పడుతున్నాయి, డిజిటల్ గోల్డ్లో GST పడుతుంది. మిగిలిన 3 ఆప్షన్స్లో ఈ కాస్ట్ లేవు. సో ఆటోమేటిక్గా మీరు పర్చేస్ చేసినప్పుడు ETF, మ్యూచువల్ ఫండ్స్, SGB బెటర్ అయిపోతున్నాయి, ఎందుకంటే ఈ కాస్ట్లు లేవు కాబట్టి. మీరు చూస్తున్నట్లయితే జ్యువెలరీలో 12% to 30% ఉంది మేకింగ్ కాస్ట్, చాలా హై ఉంది. అందుకనే జ్యువెలరీ అల్టిమేట్గా అన్నిటికన్నా తక్కువ పర్ఫామ్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి చూస్తున్నట్లయితే హోల్డింగ్ కాస్ట్. ఈ హోల్డింగ్ కాస్ట్ అనేది మనకి ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ గోల్డ్ ఉందనుకోండి, దానికి స్టోరేజ్ కాస్ట్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అట్లాగే ETFs, మ్యూచువల్ ఫండ్స్లో ఏమవుతుంది, ఎక్స్పెన్స్ రేషియో అని ఉంటుంది. మామూలు మ్యూచువల్ ఫండ్స్లో మనం ఎట్లయితే ఎక్స్పెన్స్ పే చేస్తామో సేమ్ అలాగే ఇక్కడ కూడా. సో ఆ ఎక్స్పెన్స్ అనేది ETFలో లెస్ దాన్ 1% ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్లో 1 to 2% ఉంటుంది. ఈ ఛార్జెస్ అన్ని మీరు ఎవ్రీ ఇయర్ పే చేస్తారు. ఆబ్వియస్లీ ఎవ్రీ ఇయర్ మీరు కొంచెం మనీ పే చేసినప్పుడు మీకు 100 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది, అందులో 2 రూపీస్ మీరు ఎవ్రీ ఇయర్ తీసేస్తున్నప్పుడు మీకు ఫైనల్గా మిగిలే అమౌంట్ తక్కువపోతుంది కదా. సో అందుకని డిజిటల్ గోల్డ్, ETF, మ్యూచువల్ ఫండ్స్లో ఈ రికరింగ్ కాస్ట్ వల్ల మీకు వచ్చే ప్రాఫిట్ తగ్గుతుంది. సోవన్ గోల్డ్ బాండ్లో చూస్తే కనుక మీకు ఈ కాస్ట్ అనేది లేదు. ఇంకా లాస్ట్ వచ్చేసరికి చూస్తే ఎగ్జిట్ కాస్ట్. మనము మొత్తం మా మనీ మేము తీసేసుకుంటున్నాము, రిటర్న్ తీసుకుంటున్నాము అని చెప్పినప్పుడు కూడా ఒక్కోసారి మనకు కొన్ని ఎగ్జిట్ కాస్ట్ ఉంటాయి, అవి వాళ్ళు మనకి ముందే చెప్తారు. సో అవి ఏంటి అంటే మనం జ్యువెలరీ అనుకోండి చేంజ్ చేసుకునేటప్పుడు కూడా మినిమం 3 to 5% తరగని అదని ఇదని తీసేస్తారు. సిమిలర్గా కాయిన్స్ కూడా మనం చేంజ్ చేసుకోవాలి అనుకుంటే రిడక్షన్ కాస్ట్ వస్తాయి. ఇంకా మ్యూచువల్ ఫండ్స్లో కనుక మీరు లెస్ దాన్ 1 ఇయర్, యూజువల్గా లెస్ దాన్ 1 ఇయర్లో మీరు మనీ తీసేస్తే అప్రాక్సిమేట్లీ ఎనీవేర్ బిట్వీన్ 0.2, 0.3% to 1% వాళ్ళు ఎంతైనా ఛార్జ్ చేస్తారు. 1 ఇయర్ తర్వాత అయితే మోస్ట్ ఆఫ్ ద ఫండ్స్లో ఈ ఛార్జ్ అనేది ఉండదు. సో ఇవి మనకున్న ఎగ్జిట్ కాస్ట్. ఇవన్నీ కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్, సరే ఇన్వెస్ట్ చేసాము, దాని మీద పర్చేస్ అప్పుడు అడిషనల్ కాస్ట్, మెయింటెనెన్స్ కాస్ట్, ఎగ్జిట్ కాస్ట్ అయినాయి. వీటన్నిటి తర్వాత చివరికి ట్యాక్స్ కూడా ఉంటుంది మనకి. మనం ఈరోజు కొంటే ఈరోజు అమ్మం కదా, యూజువల్గా 1 ఇయర్, 2 ఇయర్స్, 5 ఇయర్స్ ఇట్లా తర్వాత అమ్ముతాం. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎప్పుడు అంటామంటే మనం లెస్ దాన్ 3 ఇయర్స్లో కనుక అమ్మేస్తే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, మోర్ దాన్ 3 ఇయర్స్ అయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. ఫస్ట్ 5 ఆప్షన్స్లో కూడాను మీరు లెస్ దాన్ 3 ఇయర్స్ అమ్మితే కనుక లెట్స్ ఈరోజు 40,000 కొన్నారు, 3 ఇయర్స్ తర్వాత 40,000 ఉంటుంది, 60,000-70,000 ఉంటుంది కదా. సో ఆ ప్రాఫిట్ మీరు ఏదైతే గెయిన్ చేశారో ఆ ప్రాఫిట్ మీద మీ పర్సనల్ ట్యాక్స్ స్లాబ్ ఏదైతే ఉందో అంత ట్యాక్స్ మీరు పే చేయాల్సి ఉంటుంది. వెరస్ సోవెన్ గోల్డ్ బాండ్లో కూడా సేమ్ థింగ్ అవుతుంది. షార్ట్ టర్మ్లో అయితే కనుక మీరు లెస్ దాన్ 3 ఇయర్స్లో చేస్తే కనుక మీరు సేమ్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ లాంగ్ టర్మ్ వచ్చేసరికి అబౌవ్ 3 ఇయర్స్ ఉంటే ఏం చేస్తారంటే మీరు సెల్ చేసిన ప్రైస్లో నుంచి మీ ఇండెక్స్డ్ కాస్ట్, ఇండెక్సేషన్ మీద నేను సపరేట్ వీడియో పెట్టాను, మీరు దాన్ని రిఫర్ చేసుకోండి ఇండెక్సేషన్ కోసం. ఆ ఇండెక్స్డ్ కాస్ట్ తీసేసి
మిగిలిన దాని మీద మీరు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది ఫస్ట్ 5 ఆప్షన్స్లో కూడా. సోవరెన్ గోల్డ్ బాండ్ వచ్చేసరికి మీరు 4th ఇయర్ 5th ఇయర్లో అమ్మితే సేమ్ అలాగే ట్యాక్స్ పే చేయాలి. బట్ ఆఫ్టర్ 5th ఇయర్ మీరు ఎప్పుడు అమ్మినా కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ. సో సోవరెన్ గోల్డ్ బాండ్లో మీరు చూస్తున్నట్లయితే కనుక లెస్ దాన్ 5 ఇయర్స్లో అమ్మితేనే మీకు ట్యాక్స్ ఉంటుంది, అబోవ్ 5 ఇయర్స్లో పడితే ట్యాక్స్ ఉండదు. మిగిలిన 5 ఆప్షన్స్లో కూడాను మీకు అడిషనల్ కాస్ట్ చాలా ఉన్నాయి, ప్లస్ ట్యాక్స్ ఉంది. సోవరెన్ గోల్డ్ బాండ్లో మీకు అసలు అడిషనల్ కాస్ట్ ఏమీ లేదు, ట్యాక్స్ కూడా బిఫోర్ 5 ఇయర్స్ అమ్మితేనే ఉంది. అందుకనే సోవరెన్ గోల్డ్ బాండ్లో మనకి ఇంత ఎక్కువ బెనిఫిట్ అనేది వస్తుంది. ఆన్ టాప్ అసలు ఈ అన్ని అడ్వాంటేజెస్ కాకుండా ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంది. సోవరెన్ గోల్డ్ బాండ్లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ ఇయర్ 2.5% ఇంట్రెస్ట్ గవర్నమెంటే మనకి ఇస్తుంది. ఆబ్వియస్లీ 2.5% అనేది తక్కువే, నేనేం కాదనట్లేదు. బట్ మిగిలిన వాటిలో ఆ 2.5% కూడా రావట్లేదు కదా. ఇందులో మీకు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ట్యాక్స్ ఉండదు, అడిషనల్ కాస్ట్ ఉండవు, ఆన్ టాప్ మీకు మనీ కూడా వస్తుంది. సో దట్ ఈస్ వై సోవరెన్ గోల్డ్ బాండ్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. గోల్డ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ కింద చేయదలుచుకుంటే ఎస్జీబీలో పెట్టండి. దీనిలో ఉన్న నెగిటివ్ ఆర్ డౌన్ సైడ్ ఏంటి అంటే ఒకే ఒకటి, మీరు 5 ఇయర్స్ లోపు కూడా ఎప్పుడు అమ్మాలన్నా అప్పుడు అమ్మేసుకోవచ్చు స్టాక్ మార్కెట్లో దీన్ని. కానీ కొనడానికి అంత ఎక్కువ మంది దొరకకపోవచ్చు. అంటే ఇప్పుడు మనకు కొన్ని స్టాక్స్ ఉన్నాయనుకోండి, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇట్లాంటివి అమ్మాలనుకోండి, మీకు ఏ రోజైనా కొనేవాళ్ళు దొరుకుతారు. కానీ ఈ ఎస్జీబీ అనేది అంత హైలీ ట్రేడెడ్ కాదు ఇంకా స్టాక్ మార్కెట్లో. మేబీ ముందు ముందు మారొచ్చేమో. సో అదొక్కటే కొంచెం డౌన్ సైడ్. అది తప్పించి చూస్తే కనుక ఏ విధంగా చూసినా మీరు లాంగ్ టర్మ్ ప్లాన్ చేస్తున్నట్లయితే కనుక దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ దట్ యూ క్యాన్ ఇన్వెస్ట్ ఇన్ ఫర్ గోల్డ్. నేను ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా ఎక్సెల్లో చేశాను. ఆ ఎక్సెల్ లింక్ కూడా నేను అటాచ్ చేసి పెడుతున్నాను, మీరు దాన్ని ఒకసారి రిఫర్ చేసుకోవచ్చు. మరి సోవరెన్ గోల్డ్ బాండ్ ఎట్లా కొనాలి అంటే యూజువల్గా ఆర్బీఐ ది ఇయర్లో 5 to 6 times ఆర్ ఒక్కోసారి ఇంకా ఎక్కువ సార్లు కూడా రిలీజ్ చేస్తుంది. గ్రూప్స్లో ట్రాంచెస్ అంటారు, ట్రాంచెస్లో రిలీజ్ చేస్తుంది. అప్పుడు మీరు దానికి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. బ్యాంక్స్ ద్వారా సబ్స్క్రైబ్ చేయొచ్చు, ఆర్ మీ డీమ్యాట్ అకౌంట్, జీరోదా, స్టాక్స్ ఇట్లా వేరే డీమ్యాట్ అకౌంట్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా కూడా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకుంటే కనుక యూజువల్గా గవర్నమెంట్ విండో ఇస్తుంది, ఒక 4 or 5 days విండో ఇస్తుంది. ఆ 5 daysలో మీరు అప్లై చేసుకుంటే విండో క్లోజ్ అయిన 2nd or 3rd డేకి యూజువల్గా మీకు సోవరెన్ గోల్డ్ బాండ్ అనేది మీ అకౌంట్లో డిపాజిట్ అయిపోతుంది. మరి దీని ప్రైస్ ఎట్లా ఉంటుంది అంటే లెట్సే ఈరోజు ఓపెన్ చేసింది అనుకోండి గవర్నమెంట్ సోవరెన్ గోల్డ్ బాండ్, దానికి ముందు 3 days మార్కెట్లో ఏ ప్రైస్ అయితే ఉందో ఆ 3 days యావరేజ్ ప్రైస్కి మీకు అది ఆఫర్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు ఆన్లైన్లో కొంటారు కాబట్టి మోస్ట్లీ మీకు 50 రూపీస్ డిస్కౌంట్ కూడా ఇస్తుంది. దట్ ఈస్ అనదర్ బెనిఫిట్. మరి సెల్ చేసేటప్పుడు ఎట్లా అంటే 8 years అయిపోయినప్పుడు మీరు సెల్ చేసుకోవచ్చు. మీరు సెల్ చేసేటప్పుడు క్లోజ్ అయ్యేటప్పుడు సేమ్ ఆ ప్రీవియస్ 3 days ఎంతైతే ప్రైస్ ఉందో ఆ యావరేజ్ ప్రైస్ అనేది మీకు గవర్నమెంట్ పే చేస్తుంది. బట్ 5th ఇయర్ తర్వాత మీరు ఎనీ టైం మీరు సెల్ చేసుకున్నా మీకు ట్యాక్స్ బెనిఫిట్స్ అనేది ఉంటాయి. 5th ఇయర్కి ముందు ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండవు. October 24th to 29th యాక్చువల్లీ ఈ ఎస్జీబీ అనేది రిలీజ్ అయింది, బట్ 29th క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ మంత్స్లో మళ్ళీ ఇష్యూస్ ఉన్నాయి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్పుడు డెఫినెట్గా దీనికి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియోలో కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే కనుక దీన్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మనీ నూక్. థ్యాంక్ యూ. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మనీ నూక్ ఆన్ Telegram, Instagram or LinkedIn to get daily updates.